హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 49. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ, అసలు ఏం జరుగుతుందో కాస్తైనా నీకు అర్థమవుతుందా? అర్థమైతే దీన్ని ఆపడానికి ప్రయత్నించు. చందు గురించి, తన మొండితనం గురించి నీకు బాగా తెలుసు. చందు అన్నంత పని చేయకముందే తన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయి. వీలైతే త్రిలోచనాని ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయి. ఇష్యూ సాల్వ్ అయితేనే బెటర్ అన్న ఉద్దేశంతో చెప్పింది స్వీటీ. స్వీటీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆ త్రిలోచన ఎవరో తెలిసా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? దాన్ని ఇంటికి కోడలిగా, ఈ ఇంటి వారసురాలిగా అంగీకరించడం అనేది జరగని పని, ఆవేశంగా అరిచింది జీవిత. అవును స్వీటీ, అది ఎప్పటికీ జరగని పని. ఈ ఇంటి వారసులంటే నువ్వు, చందు మాత్రమే. మరొకరు రావడానికి కానీ, ఈ ఇంటి వారసులని చెప్పుకోవడానికి కానీ మేము ఎప్పటికీ అంగీకరించం. చెల్లెలకి వంత పాడాడు చక్రపాణి. మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. చందు గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు. చందు ఇంతకు ముందులాగా అమ్మమ్మ మాటలు విని అమ్మమ్మ చెప్పినట్టు చేసే చందు కాదు. ఒకప్పుడు చందు మీతో ఎలా ఉండేవాడో, ఇప్పుడు చందు ఎలా ఉంటున్నాడో మీకు తెలుసు మావయ్య. మీరేం చేశారో తెలియదు కానీ చందు మీతో మాట్లాడే విధానం కానీ, మీతో ప్రవర్తించే తీరు కానీ పూర్తిగా మారిపోయింది. అది మీకు తెలుసు. మీరు చాలా ప్రయత్నించారు కారణం తెలుసుకోవడానికి, చందు ముందులా మీతో ఉండడానికి. కానీ మీరేమైనా చేయగలిగారా? కన్న తండ్రైనా మీ విషయంలోనే మారని చందు ఇప్పుడింత జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడని, మీరు చెప్పినట్టు చేస్తాడని అనుకుంటున్నారా? చందుతో పగ కన్నా స్నేహమే మంచిది. తన ద్వేషాన్ని మనం భరించలేం మావయ్య. బిజినెస్లో చందు వేసే టాక్టిక్స్ ఎలా ఉంటాయో నాకన్నా మీకే బాగా తెలుసు. ఒక్కసారి నా వాళ్ళు కాదు, నాకు అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే వాళ్ళని ఎలా రోడ్డుకి ఈడుస్తాడో కూడా మీకు తెలుసు. మీరెంత, మీ బతుకెంత అన్నట్టు మన మీదకు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఎలా పునాదులతో సహా నేలమట్టం చేశాడో కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంది స్వీటీ. అంటే ఇప్పుడు నేను వాడికి లొంగి బతకాలా, లేకపోతే నా తండ్రి అక్రమ సంతానమైన దాని కింద బతకాలా? ఆవేశం వెల్లువలా ముంచెత్తగా అడిగాడు చక్రపాణి. మావయ్య, మాట తూలితే వెనక్కి తీసుకోలేరు. మీకెంత చెప్పినా అర్థం అవ్వట్లేదు. మీ పంతమే మీకు కనిపిస్తుంది కానీ రేపు జరగబోయే నష్టం గురించి మీరు ఆలోచించడం లేదు. చందు త్రిలోచనాని తన భార్యగా పబ్లిక్గా అనౌన్స్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం ఎవ్వరం ఆపలేం. వాళ్ళు భార్యాభర్తలన్నది వాస్తవం, దాన్ని మనం మార్చలేం. కానీ మీరు పంతాలకు పోతే పోయేది మన పరువు మాత్రమే కాదు, మన బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఒక్కసారి మన రెప్యుటేషన్ తగ్గి మన షేర్ వాల్యూ డౌన్ అవ్వడం మొదలు పెడితే మనకు వచ్చే నష్టం గురించి నేను చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేసినా ఆచితూచి చేయాలి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్పగలను. ఆల్రెడీ మా పెళ్ళి వల్ల, నా కిడ్నాప్ వల్ల కొంత డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మరింత డ్యామేజ్ జరిగితే అది మనకే నష్టం అని చెప్పి ఇంక తను చెప్పడానికి ఏం లేదన్నట్టు తన రూంలోకి వెళ్ళిపోయింది స్వీటీ. మరోపక్క గదిలోకి వెళ్ళిన శారద మొదట గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి అక్కడంతా చూసుకునే మెయిడ్ పంకజాక్షికి తన కొడుకు, కోడలు కొన్నాళ్ళు అక్కడ ఉండటానికి వస్తున్నారని, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోమని, జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టుకుని ఉండమని, ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి తనకి ఫోన్ చేసి చెప్తూ ఉండమని చెప్పింది. ఆ మెయిడ్ వినయంగా, అలాగేనమ్మా, ఇప్పుడే నేను గది కూడా శుభ్రం చేపిస్తాను అని ఫోన్ పెట్టేసి కంగారుగా మిగిలిన వాళ్ళని పిలిచి అర్హంత్ వాళ్ళు వస్తున్న విషయం చెప్పి, అర్హంత్ ఎప్పుడు అక్కడికి వచ్చినా ఉండే గదిని
మరోసారి జాగ్రత్తగా శుభ్రం చేయమని చెప్పడంతో పాటు తను కూడా వెళ్ళింది. ఆ గెస్ట్ హౌస్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకునే పనివాళ్ళు ఉన్నా మరోసారి జాగ్రత్తగా చూస్తున్నారు యజమాని మీద గౌరవంతో. శారద మరో పని కూడా చేసింది. గోపాలరావు గారికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పి అర్హన్కి తోడుగా నిలబడమని కోరింది. శారద, నువ్వు మీ అత్తగారికి ఎదురు నిలబడమని అంటున్నావు. ఆ పని నేను చేయగలనా? సందేహంగా అడిగారు ఆయన. ఆ పని మీరు చేయలేరు బాబాయ్. కానీ మా మామగారి విషయంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో అన్ని విషయాలు మీకు తెలుసు. ఈరోజు కాకపోయినా రేపైనా చందు ఆ విషయాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు మాత్రం మీరు నిజం చెప్పండి. మీరు చెప్పకపోయినా నిజం తెలుసుకుంటాడు. కానీ నా కొడుకు తరఫున మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. వాడి కోపంలో పంతంలో ఎక్కడ తప్పటడుగు వేస్తాడో అన్న భయం నాది. అందరూ అంటారుగా వాడు మావయ్య గారి పోలిక అని. మావయ్య గారికి మీరు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆయన గురించి మీకు బాగా తెలుసు. అలానే చందు గురించి కూడా. చందు తప్పడడుగు వేసే సమయంలో మీరు తనకి తోడుగా నిలబడి తప్పొప్పులు విచక్షణ తెలియజేయండి. అలానే పూజారి గారు లోచనతో మంగళగౌరి వ్రతం గురించి చెప్పారు. దాని గురించి పిన్ని గారికి తెలుస్తుంది కదా. నేను రాగలిగిన సమయంలో నేను ఖచ్చితంగా వస్తాను. కానీ నేను రాలేని సమయంలో పిన్నిగారి తోడు త్రిలోచనకు అవసరం. మీ ఇంటి ఆడపిల్లగా నా కొడుక్కి తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. చివరి మాటలు కన్నీళ్లతో చెప్పింది శారద. చచ ఊరుకోమ్మా, అలాంటి మాటలు మాట్లాడతావేంటి? నేను ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాను. ఈ క్షణం వరకు కూడా రాజేశ్వరి మారుతుంది, జరిగింది యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నా. కానీ తను అంత పంతంతో పట్టుదలతో ఉండడం నేను ఊహించలేకపోతున్నాను. ఏం జరిగినా చందుకి తోడుగా నేను ఉంటాను. సాయంత్రం నేను మీ పిన్ని అక్కడికి వెళ్తాం. అలానే నేను మాధవ్తో కూడా చెప్తాను. అర్హన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు ఆయన. సరే బాబాయ్ గారు అని ఫోన్ పెట్టేసింది శారద. అర్హన్ లోచనతో గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ ఉండే కొద్దిపాటి పువ్వులతో అందంగా అలంకరించి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి స్టాఫ్. కార్ దిగి అడుగు పెట్టిన దగ్గర నుండి గుమ్మంలోకి అడుగు పెట్టే వరకు రహదారిలా పరిచి ఉన్న పువ్వుల రెక్కలను చూసి, మనం వస్తున్నట్టు వీళ్ళకి ముందే తెలుసా బావా అని అడిగింది లోచన. ఈలోపే పంకజాక్షి హారతి పళ్ళెంతో వచ్చి, చిన్నబాబు ఇలా వచ్చి నిలబడండి అని పిలవడంతో లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి తనతో కలిసి గుమ్మం ముందు నిలబడ్డాడు అర్హన్. పంకజాక్షి హారతిచ్చి ఆ పళ్ళాన్ని మరో మనిషికిచ్చి పంపించి, మీ గది రెడీగా ఉంది చిన్నబాబు, మీరు వస్తున్నారని శారదమ్మ ఫోన్ చేసి చెప్పారు. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి బాబు, ఈలోపు భోజనం సిద్ధం చేస్తాను అంది మొహమంతా నవ్వు చేసుకుని. నువ్వు హడావిడి పడిపోక ఆంటీ, మేము కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉంటాం. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం అంతా తీరిగ్గా మాకు చూపిద్దువు గాని. ఇప్పటికైతే ఓ హడావిడి చెయ్యకు నవ్వుతూ చెప్పి హాల్లో కూర్చున్నాడు అర్హన్. ఈలోపే ఒక మెయిడ్ జ్యూస్ తీసుకొని రావడంతో ఆ గ్లాసులు తీసుకుని తనే స్వయంగా అర్హంత్ వాళ్ళకి ఇచ్చింది పంకజాక్షి. అయితే అర్హన్ పెళ్ళి స్వీటీతో అని తనకు తెలుసు. కానీ ఇప్పుడు స్వీటీ కాకుండా మరో అమ్మాయి అర్హన్ పక్కన ఉండటంతో మనసులో కన్ఫ్యూజన్ ఉన్నా బయటపడకుండా ఉంది. లోచన, తను పంకజాక్షి, ఈ గెస్ట్ హౌస్ తనే చూసుకుంటుంది. తాతయ్య ఉన్నప్పటి నుండి తను ఇక్కడే ఉందంట. నా చిన్నతనం అంతా ఆంటీ చేతుల్లోనే గడిచింది. నా స్కూలింగ్ అయిపోయాక ఆంటీ ఇక్కడికి వచ్చేసింది. అప్పటి నుండి ఇక్కడే ఉంటుంది. అర్హన్ పరిచయం చేశాడు. తన గురించి ప్రత్యేకంగా చెప్పేసరికి పొంగిపోయింది పంకజాక్షి. పంకజాక్షి అనుమానం ఎలా తీరుతుందో.
అసలు అర్హంత్ అక్కడికి రావడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం ముందు ముందు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.